ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందంటే ఊరికనే వెళ్ళదు. మ్యారేజ్ అయినా కాకపోయినా ఒకే రకమైన ప్రేమను చూపిస్తుంది. ఏమున్నాయి అవన్నీ పట్టుకుపోయి పెట్టాలని చూస్తుంది. తల్లిదండ్రులు తింటే ఆనందపడాలని చూస్తుంది. అదే కొడుకు మ్యారేజ్ అయితే మారుతాడు. ఎందుకని? అదే బతికున్నప్పుడు ఆ ఒక్క ముద్ద ప్రేమగా పెట్టి తిన్నవా అమ్మ అని పలకరిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు. 5 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 10 సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళు కోరుకునేది అదే కదా. కొడుకు ప్రేమగా పలకరించి ఒక ముద్ద అన్నం పెడితే చాలని. వాళ్ళేం కోట్లు అడగరు కదా. వాళ్ళేం బిల్డింగ్లలో పడుకోబెట్టి ఉయ్యాలు ఊపండని కలలు కనరు కదా. కానీ మారుతారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రం 10 ఏటలు కోస్తారు. ఊరు మొత్తం భోజనాలు పెడతారు. వేలు వేలు పెట్టి గిన్నెలు పంచి పెడతారు. సమాధులు కట్టి పెద్ద పేర్లు పెడతారు. అన్నదానాలు చేస్తారు. అయ్యాల బాధపడతారు. బతికున్నప్పుడు చూడడానికి చేత కాదు. వాళ్ళు చనిపోయిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. కానీ వాళ్ళు నువ్వు చూసుకోవడానికి వాళ్ళు ఉండరు కదా. అంటే నువ్వు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది నీకు వాళ్ళ విలువ. బతికుండంగా చూపించండి.